నేను వెజిటేబుల్ రైస్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, సో ఇది ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ రైస్ అండి. అండ్ ఆఫ్టర్ దట్ సో మిల్ మేకర్ అండ్ టమాటా, క్యారెట్ అండ్ పొటాటో అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. అండ్ ఎస్పెషలీ ద మెయిన్ అండ్ మోస్ట్ ఇంగ్రీడియంట్ ఈజ్ గీ అనమాట. సో ఫస్ట్ నేను గీ వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆయిల్, సో ఆఫ్టర్ దట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేస్తున్నాను. సో అదేవిధంగా ఈ యొక్క లీవ్స్ అనేది వేస్తున్నాను. సో లైట్గా వీటిని ఫ్రై చేసుకుందాం మనం. సో ఫస్ట్ చూసారు కదా, ఇవన్నీ కూడా ఆనియన్స్ అండ్ పొటాటో, క్యారెట్, టమాటో అండ్ పచ్చిమిర్చి. దీంట్లో 1 by 1 మనం అన్నీ వేసుకోవచ్చు, బట్ 1 by 1 వేద్దాము. ఫస్ట్ ఆనియన్, సో లైట్గా కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యాక క్యారెట్, పొటాటో, సో ఫైనలీ టమాటో అండ్ పచ్చిమిర్చి. సో జస్ట్ అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన కవర్ చేసుకుందాం. సో లేత కరివేపాకు. సో ఒకసారి మనం చూద్దాము. సో దీనికి ఆ వాటర్ అనేది వస్తుంది అన్నమాట. సో వెంటనే మనం తీసేయాలి. చూడండి, వాటర్ అనేది అలా మనం బయటికి తీసేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ ఒకసారి మనం అంతా కూడా మిక్స్ చేసుకుందాం. ఇది హాఫ్ బాయిల్డ్ వరకు కుక్ అయితే చాలండి ఇవి. నెక్స్ట్ మిల్ మేకర్. సో వెజ్ వాళ్ళకి మిల్ మేకర్ బాగుంటుందండి. సో మిల్ మేకర్ అనేది వేస్తున్నాను నేను. ఒకసారి తీసుకుందాం మనం. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎప్పటికప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, రైస్ ఉంది కదా, ఇది రైస్ హాఫ్ బాయిల్డ్ అన్నమాట. మనం అదే రెస్టారెంట్స్లో చేస్తారు కదా, అదేవిధంగా హాఫ్ బాయిల్డ్ రైస్ అనేది నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఓపెన్ చేసి చూసుకుంటే మనకి ఇది కుక్ అయిపోయింది, అంటే దట్ మీన్స్ మగ్గిపోయింది. సో ఇప్పుడు మనం ఈ రైస్ అనేది ఇందులో వేస్తున్నాను అనమాట. సో అలా వేసాక దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్లోనే ఉందండి టేస్ట్ అనేది, ఎక్కడో కాదు. సో ఇప్పుడు మసాలా అన్నమాట, రెడీమేడ్ మసాలా దీంట్లో మనం వేసుకుందాం. సో ఒకసారి తిప్పుకుందాము. ఇప్పుడు హాఫ్ బాయిల్డ్ కాబట్టి మనం యాక్చువల్లీ ఒక గ్లాస్కి 2 glasses వాటర్ పోస్తాం మనం. సో ఇక్కడ ఏంటంటే మనం హాఫ్ బాయిల్డ్ కాబట్టి 1 glass వాటర్ అనేది సరిపోతుంది. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని
ఇప్పుడు వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్ అనమాట. ఇదేంటంటే లైట్గా ఆయిల్లో మనం ఉప్పు కారం పసుపు వేసుకుని బాయిల్ చేసుకుంటాము. సో అది మంచికి వెజిటేబుల్ బిర్యానీలోకి బాగుంటుందని చెప్పేసి సో ఈ బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేయడం అనేది జరుగుతుంది. అదే తాగే బాటిల్ కదా. సో ఇప్పుడు దీంట్లో కొంచెం కారం అనేది వేసుకుందాం మనం. కొత్తిమీర ఉంటే కొంచెం లేదా అయిపోయిందా? ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకున్నామండి. సో ఈ రెండు వేసుకుని ఆయిల్లో ఈ ఎగ్స్లో ఈ ఉప్పు కారం పసుపు దీంట్లో కొంచెం ఫ్రై అయితే దాన్ని కూడా మనం ఒక గ్రేవీగా ఈ బిర్యానీలో నంచుకుని తింటాం, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పెరుగు పచ్చడి అనమాట. సో పెరుగు చట్నీ అంటాం మనం. సో కంపల్సరీ అంటే రైతా అంటారండి. సో ఈ రైతా కూడా మనకి సూపర్ టేస్ట్ అనమాట. ఈ వెజిటేబుల్ రైస్లో మనం మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, వేడి వేడి వెజిటేబుల్ రైస్ అనమాట. అంటే దీంట్లో బఠానీ వేసుకోవచ్చు, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకోవచ్చు. బట్ మేము ఏంటంటే కొంచెం పిల్లలకు కూడా తినే విధంగా మేము చేయటం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి రైతా అనమాట. అంటే పెరుగు ఉల్లిపాయ ఆనియన్స్ అన్నీ కలిపి మనం చేసుకుంటాం కదా, పెరుగు పచ్చడిలాగా అట్లా అనమాట. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్స్ అనమాట. సో ఇదండి ఈరోజు మా ఇంట్లో వంటకం అయితే. సో నేనైతే ఆకలి మీద ఉన్నాను. సో వేడి వేడి వెజిటేబుల్ రైస్ పెట్టేసుకుని ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని కొంచెం పెరుగు చట్నీ వేసుకొని నేనైతే కుమ్మేస్తాను అనమాట. ఇంకా తగ్గేదిలే. అందులో నేను ఫుడీ అండి, ఐ లవ్ ఫుడ్. సో నేను ముందు బాగా తినేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో మీరు కూడా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు పెడదామంటే మీ అందరికీ పెట్టడం కుదరదు కాబట్టి నేను తింటుంటే మీరు తిన్నట్టే కదా. సో వీడియో చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్, సీ యూ.